ఎవ్వరూ మిమ్మల్ని ఏ టైంలో కూడా ఇబ్బంది పెట్టలేదు అయితే? లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి ఎవడో సంథింగ్ అంటే ఇండస్ట్రీలోనే మీకు రకరకాల మనుషులు ఉంటారు కదా, చాలా గొప్పగా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం రూల్స్ అవి రిలాక్స్డ్ గా ఉంటాయి కాబట్టి వాతావరణాలు కూడా అలా ఉంటాయి, లేట్ నైట్స్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మీరు ఇబ్బంది పడకుండా రావడం అనేది చాలా పెద్ద. అంటే నేను ఫస్ట్ నుంచి ఒక టీంని మెయింటైన్ చేసేదాన్ని. తక్కువ టైంలో సాగర్ గారు డైరెక్టర్ గారు ఇప్పుడు మన ఈ లోకంలో లేరు. ఆయన నేను వసేనా మరదల మూవీ చేశాను, రామ్ సక్కనోడు సుమన్ గారితో చేశాను. అప్పుడు కన్నడలో ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, అమర్ అక్బర్ అంతోని మూవీ అని. ఇంద్రజ నేను దానికి సుమన్ గారు కాదు, మన సాగర్ గారు డైరెక్టరు పరిచయం చేశారు. సో ఆ సినిమా తర్వాత అనుకోకుండా చాలా కన్నడలో నేను చేసిన మూవీస్ అన్నిటే అన్ని 100 days. కానీ ఇవాళ మీరు ఎంత ప్లెయిన్ గా, అంటే ఒక హీరోయిన్ కు ఉండే అంత ఒక సినిమా స్టార్ కు ఉండే ఇది లేకుండా హంగులు ఇంకేం చెప్పాలి, చాలా డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. సో ఏం లేదు స్వప్న గారు, అంటే కొంచెం పీస్ఫుల్గా ఎండ్ ఆఫ్ ద డే నన్ను నేను చూసుకుంటే నేను ఉండాలి అనే ఒక డ్రీమ్ ఉన్న గర్ల్ని నేను. చాలా పీస్ఫుల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. ఇప్పుడు ఒకటి మాట్లాడుతాను, నేను పొలిటికల్ లేక వచ్చాను అనుకుందాం. పొలిటికల్ లేక ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక డ్రీము. అవును, ఏదైనా ఒకటి అచీవ్మెంట్ సాధించామని అంటే దేనిలోనైనా సాధించవచ్చు. ఫస్ట్ మనకి ఒక గోలు, డ్రీము అంటే ఒక ఫ్యాషన్ ఉంటే దాన్ని ఏదైనా చెయ్యొచ్చు అనేది. రైట్. దీనితో రాజకీయంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాను అని అంటే సంథింగ్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నా వరకు, అంతే. ఒక అధిష్టానాన్నే ఒక బ్రాండ్ చేయాలనేది కాదు, నా వరకు నేను ఒక బ్రాండ్గా తయారవ్వాలి అంతే. పొలిటికల్ అంటే ఏమిటి, ఓకే పొలిటికల్ ఎందుకు వెళ్ళాము, ఏం చెయ్యాలని అనుకున్నాము, దానికి ప్రభుత్వం నుంచి ప్రజలకి మనం ఓన్లీ మీడియేటర్ మాత్రమే. అవును, ఇది నిజమే కదా, ప్రభుత్వానికి ప్రజలకి మీడియేటర్ మాత్రమే మనం అక్కడి నుంచి వీళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి అక్కడి నుంచి మనకి ఏం ఫండింగ్ వస్తుంది, మనం ఏం యూటిలైజ్ చేసామనేది ఒక్కటే రాజకీయం, అంతే నాకు తెలిసింది. కరెక్ట్. ఈ భావంతోనే నేను పొలిటికల్లోకి వెళ్ళాను, నేను ఏదో చెయ్యాలి. కానీ మీ మేనమావ గారా? అయ్యన్న పాత్రుడు మేనమావ గారు నా ఓన్ బ్రదరే ఉన్నారు టీడీపీలో. ఓకే. రామానాయుడు, ఓహో, మాడుగుల మన బూడి ముత్యాలనాయుడు గారి మీద కంటెస్టింగ్ పర్సన్ బ్రదరే. 2014, 2019. మరి మీరు వైసీపీలోకి రావడం ఏంటి అంటే దీనికి కారణం ఏమిటంటండి, ఇప్పుడు పార్టీలు తీసేద్దాం, ఇది మనకొద్దు. నాకున్నది రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనకాల శర్మిలా హౌస్ ఉంది కదా, అరోరా కాలనీయే కదా, అక్కడే నా ఇల్లు ఉండేది. నేను వాకింగ్కి ఎంతకు వెళ్తేప్పుడు అప్పుడప్పుడు ఇలా లుంగి, ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి పదవులు ఏమి లేవు, ఇలాగా లుంగి పంచి కట్టుకొని ఒకసారి నన్ను పలకరించారు ఆయన. ఏంటమ్మా ఇంత చెల్లో ఇంత అర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నావు అంటే, సార్ వాకింగ్ సార్ అంటే, మంచి ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది. దానికి ముందు ఏం చేశారంటే మోహన్ బాబు గారు ప్రెసిడెంట్ మా అసోసియేషన్కి, ఏదో మాట్లాడడం కోసమని కొందరు మెయిన్ ఆర్టిస్టులందరమీ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన ఇచ్చిన మనుషులకి ఇచ్చిన రెస్పెక్ట్ అండి అసలు ఒకసారి వెళ్తే ఎవరు మర్చిపోలేరు. అది రాజశేఖర రెడ్డి గారు దగ్గర ఉన్నది, అది నేను చూశాను. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ, ఈ సోషల్ సర్వీస్ పిచ్చి ఉందిగా నాకు. అపోలో హాస్పిటల్కి మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు కచ్చలు వేసి ఇక్కడ చెవులు ఇవన్నీ పెట్టుకొని అక్కడ హాస్పిటల్లో కనబడితే, ఇది స్టార్ హాస్పిటల్, ఇందులో కూడా వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నారో, వీళ్ళు చాలా పేదవాళ్ళు కదా అని ఒక ఫీలింగ్. వాళ్ళ దగ్గర డైరెక్ట్ వెళ్ళి అడిగేయటమే, అవ్వా నువ్వు ఇలాగ వచ్చావు కదా, లేకపోతే ఇది ఇలాగా అంటే ఏ కైండ్ ఆఫ్ ఏజ్ ఉంటే వాళ్ళని అలాగా వరుసలు కలిపి మాట్లాడేదాన్ని. నేను మాట్లాడుతా, మా ముసలోడు ఉన్నాడు, అమ్మ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చారు కదమ్మా, దానికని ఇక్కడ ఆపరేషన్ చేయించడానికి వచ్చాను. అలాగే నేను రికమెండేషన్లే గ్యాస్ట్రాలజీల దగ్గరికి వాళ్ళ దగ్గరికి, ఆ గ్యాస్ట్రాలజీగా నాకు తెలుసు, ఆశా సుబ్బలక్ష్మి గారు తెలుసు, నేను మాట్లాడతాను రామ్మని అలా తీసుకెళ్లేదాన్ని. అలాగే 108 మేము షూటింగ్కి వెళ్ళేవాళ్ళం కదా, రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే కుయ్యి 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 కుయ్యమనుకన్నా వెళ్ళిపోతుంది.
నేను డైరెక్ట్ చూడటం అంతవరకు నేనేమి వినలేదు. వెళ్ళిపోతుంటే పక్కన ముసలి ఫోన్లే అమ్మ దేవుడిలాగా వచ్చాడు, ఎక్కడ ఏదైనా సరే దిక్కుమాలు సావులు చావకుండా ఒక 5 నిమిషాలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి చాలామందికి ప్రాణదానం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారని ఒక పెద్ద ఆవిడ అక్కడ ప్రొడక్షన్ పెట్టారనమాట. ఇడ్లీ అవి మిగిలిపోతే ముందు రోజు వద్దమ్మ మేమే వండుకుంటాం అంటే పర్లేదు తీసుకోండి బాగుంటాయి మా సినిమా వాళ్ళవే అలాగని చెప్పి ఆవిడ అంటుంటే విన్నానండి. అలా విన్ని దాని మీద ఒక ఇంప్రెషన్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్న ఈ పాదయాత్రలని అవని ఇవని నాకు సర్వీస్ చేయటానికి ఒక సోర్స్ దొరుకుతుంది ఇక్కడ. అయితే అంటే హార్డ్ వర్కరు, నేను హార్డ్ వర్కర్ని కాబట్టి డెఫినెట్లీ నాకు ఒక బేస్మెంట్ దొరుకుతుందని అనుకొని నేను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం. ఎప్పుడు ఇంట్లో మరి వారించలేదా వద్దని? ఎందుకు నేను అలాగా ఒకటి స్వప్న గారు, నేను డిసిషన్ మేకర్ని. అదే చిన్నప్పుడే అందరినీ కాదని నేనేమంటానంటే 10 మంది ఒపీనియన్స్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి. మనకి ఏమి నచ్చింది అది గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకుని కట్టుబడి ఉండాలి అంతే. నేను దాన్నే ఫాలో అవుతాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే ఫాలో అవుతాను. అది నష్టమైన కష్టమైన. ఇప్పుడు నాకు ఒక 5 కోట్లు పోయింది అనుకుందాం, నేను ఎవరితో షేర్ చేయను. చాలా స్ట్రాంగ్ సోల్ మీరు. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు